ఫస్ట్ వచ్చిన థాటే గోపి అన్నయ్య. అన్నయ్య మూవీస్ చూస్తూ ఉంటాం, చాలా సాఫ్ట్గా బయట కనిపిస్తారు కానీ ఆ మూవీలో అసలైన పవర్ చూపిస్తుంటారు. అలానే ఈ సినిమా కూడా ఫ్రెండ్షిప్ అన్నట్టు ఉంటుంది, కానీ లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఆ సినిమా పవర్ ఏంటో అర్థం అవుతుంది అనమాట క్లైమాక్స్కి వెళ్ళేసరికి. అండ్ అలానే పిలవగానే వచ్చిన, చాలా రోజుల క్రితం షూటింగ్ జరిగినా కానీ పిలవగానే వచ్చిన మన రాజీవ్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి రాజీవ్ గారు. అలానే తనిఖీల బన్నీ గారు, మన రాధా మనోహర్ గారు పిలవగానే ఇంకా వేరే ఆలోచన లేకుండా వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. అలానే మన ఈశ్వర్ గారు, నా ఫ్రెండ్స్, నా టెక్నీషియన్స్ అందరూ వచ్చి నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. థ్యాంక్ యూ. అండ్ నేను ఒక చిన్న విషయం చెప్పేసి ఇంకా సెలవు తీసుకుంటాను. ఈ హద్దు లేదురా అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది. ఆ అంబిషన్ని మనం ఎప్పుడు లోపల పెట్టేసుకొని ఆ పక్క ఇంటోడి కోసమో, ఈ పక్క ఇంటోడి కోసమో, అమ్మ కోసమో, నాన్న కోసమో, చెల్లి కోసం, అక్క కోసమో జాబుల్లో దిగేసి లైఫ్ని అంతా సాక్రిఫైస్ చేస్తూ ఇష్టం లేని బతుకులు బతుకుతున్నారు చాలామంది. దయచేసి ఎవరి కోసం బతకద్దు, ఇది మీ లైఫ్ ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చిన జీవితం ఇది. మీకు నచ్చినట్టు బతకండి, ఎవరి కోసం బతకొద్దు. హలో, రేపు నీకు ఏదైనా జరిగితే ఎవడు పట్టించుకోడు, కానీ నీ జీవితంలో నీకు నచ్చింది చెయ్యి, ఉన్న రోజులు నచ్చినట్టు బతుకు. అందుకని హద్దు లేదురా అని పెట్టాను. దయచేసి హద్దులు పెట్టుకోవద్దు, లిమిట్స్ పెట్టుకోవద్దు. పడేంత కష్టం పడండి, ఎంత వీలైతే అంత పడండి, ఎంత పాసిబిలిటీ అంత పడండి, కానీ లక్ష్యాన్ని జరుపుకునే వరకు మాత్రం హద్దు లేదురా. చాలామంది అంటారు ఆకాశం హద్దు అనేది లేదండి. మీ లక్ష్యం పెట్టుకున్నప్పుడు హద్దు పెట్టుకోవద్దు, ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. అలానే ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే కారణం మా అమ్మ నాన్నండి. బేసిక్గా వాళ్ళకి థియేటర్కి వెళ్ళి సినిమా చూడమే తెలుసు, కానీ సినిమా అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు ఎన్నో మాటలు పడుతున్నా సరే నాకు చెప్పిన మాట ఒకటే, నువ్వేంటో వాళ్ళకి చూపించు, సినిమా తీసి నువ్వేంటో వాళ్ళకి చూపించు, అంతే. అంత సపోర్ట్ చేసిన అమ్మ నాన్నకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను, రుణం తీర్చుకోలేనండి నిజంగా. థ్యాంక్స్ అమ్మ నాన్న. అలానే ఇక ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక చిన్న వర్డ్ చెప్తానండి. మన నిజ జీవితంలో మనం అమ్మ కడుపులో నుంచి ఒక రూపం ఏర్పాటు చేసుకుని ఈ ప్రపంచానికి రావడానికి ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఒక 9 నెలలు పడుతుందండి ప్రపంచం చూడడానికి. కానీ ఈ సినిమా వాడికి, ఒక డైరెక్టర్కి కానీ, ఒక హీరో కానీ, లేదా ఒక ప్రొడ్యూసర్ కానీ, వీళ్ళకి ప్రపంచానికి తెలియాలంటే మినిమం 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు టైం పట్టిద్దండి. సో అప్పటి వరకు ఓపిక పట్టి చేయగలిగితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి, ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి నాకు సపోర్ట్ చేసిన మా వీరేష్ అన్నయ్య, ప్రొడ్యూసర్ గారు, చాలా అంటే చాలా, తను ఒక సినిమా చేసి దానికంటే ముందు ఈ కథ నచ్చి ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి ఇది తను ఫస్ట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చి కంప్లీట్ చేసి 21st మీ ముందు తీసుకొస్తున్నారంటే కారణం వీరేష్ అన్నయ్య. అలానే జగన్ అన్నయ్య ప్రతి నిమిషం నాకు సజెషన్స్ ఇస్తూ నా ప్రాజెక్ట్లో సపోర్ట్ చేస్తూ అన్నలాగా నాతో ఉండి ఇక్కడ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలానే తిరుగు అన్నయ్య, అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆశీష్ గాంధీ, అశోక్, మా కృష్ణార్జునులు చాలా బాగా సపోర్ట్ చేశారు. హృతిక, వర్ష చాలా బాగా చేశారండి. అలానే అరవింద్ భయ్య చాలా బాగా చేశారు. నాకు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారండి. సినిమాలో 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకటి ఏంటంటే నాకేమి ఇష్టం, నేను ఏం చేయాలనుకునే టైపు, వాళ్ళు ఏం చేసి పని చేసి వెళ్ళిపోతారు. ఇంకోళ్ళు చాలా రేర్గా ఉంటారండి, ఏం చేద్దాం ఎలా చేద్దాం అని అడుగుతారు కదా. అలాంటి వాళ్ళే నాకు దొరికారు. మా ఎడిటర్ కానీ, మా కెమెరామ్యాన్ కానీ, మా డ్యాన్స్ మాస్టర్ కానీ, ఎవ్రీథింగ్, మా మ్యూజిక్ డైరెక్టర్ కమల్ గారు కానీ. ఈరోజు ఆయన మన మధ్యలో లేక కానీ నాకు తెలిసి ఆయన ఇక్కడే ఉండుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికీ మనకు గుర్తుంటాయి. అలానే నా మిత్రుడు రాంబాబు గోసాల, చాలా అంటే చాలా అండి. నాట్ ఓన్లీ లిరిసిస్టే కాదు, ఒక ఫ్రెండ్లా ఉంటూ ఏ ప్రాబ్లం వచ్చినా నాతో షేర్ చేసుకుంటూ, నన్ను ఇక్కడ దాకా నీకు వస్తున్నప్పుడు నాతో ఉన్న ఒక ఫ్రెండ్ ఎవరున్నా అంటే, ఇండస్ట్రీ ఫ్రెండ్ ఎవరున్నా అంటే రాంబాబు అండి. నిజంగా అందరికీ థ్యాంక్ యూ, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.